100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. సత్యభామ టైంలో బాగా స్ట్రగుల్ అయ్యావు కదా, ఇబ్బంది పడ్డావు కదా, జనాలు కనెక్ట్ అవ్వకపోవడం అవన్నీ. స్టార్టింగ్ లేదు, స్టార్టింగ్ చాలా బాగుంది సత్యభామ. ఫస్ట్ షూట్ చేసినప్పుడు యాక్చువల్లీ నిజంగా ఇబ్బంది పడ్డా. మమ్మీకి ఫోన్ చేసి ఏడ్ చేసా, నా వల్ల కావట్లేదు మమ్మీ, నేను మళ్ళీ జాబ్ చేసుకుంటాను. ఆ రోజు ఎలా అంటే ఫుటేజ్ షూట్ చేసిందంతా కార్డ్ పోయింది. ఆఫీస్కి వచ్చేసరి తీసిన వరకైనా ఎడిట్ చేసి అసలు ఏంటి చూద్దామని చెప్తే కరెంట్ పోయింది. డబ్బింగ్ స్టూడియోకి వెళ్తే ఇంజనీర్ లేడు. ఇలా ఒకేసారి అంతా నెగిటివ్ వైబ్స్ వచ్చేసరికి నేను చాలా ఎడ్ చేసా. అక్కడ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఫస్ట్ జిగెల్ రాని అని పెట్టాను ఛానల్ పేరు. అది కలిసి రాలేదు, సత్యభామ పెట్టాను. జిగెల్ 4-5 years బ్యాక్ కదా, 5 years 6 years 2018 6 years బ్యాక్. నేను అప్పుడు నిన్ను ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేసాను. నేను కొత్త అప్పుడప్పుడే వస్తున్నా పువ్వు, నేను అప్పుడే వచ్చాను జస్ట్. అప్పటికి చాలా చేసావు మంచిగా. అవును, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇంకా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఎలా అంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆ 20-30 వేలు జీతం ఉన్నా కానీ బాగుండేది చెప్పుకోవడానికి, ఎందుకు ఇదన్నీ మనకు అవసరమా, ఎవ్వరు లేరు మన ఫ్యామిలీలో ఈ ఫీల్డ్లోకి, అమ్మాయిని ఎందుకు పంపించడం, ఇలా అనేవాళ్ళు. సరే నేను చేస్తున్నావు చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి అని చెప్పాను. చేస్తున్నావన్నీ ఓకే. ఇంకా మెల్లమెల్లగా మా మమ్మీకి మా మావయ్యకి వీళ్ళందరికీ ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఒక వీక్ నా వీడియో రాకపోతే ఏమైంది, ఎందుకు వీడియో రావట్లేదు అని అడిగేదాకా వచ్చేసారు. సో అప్పుడు ఓకే ఇంక మనం చెయ్యొచ్చు అని చెప్పి మెల్లగా మూవీస్లోకి వచ్చాను. సో అలా అలా ఇప్పుడు ఏం అనడం మానేశారు. మా డాడీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫస్ట్ నుంచి, దానికి నచ్చింది చేయని. ఏం చేస్తుంటారు అమ్మా నాన్న? మమ్మీ పంచాయతీరాజ్ సెక్రటరీ ఊర్లోనే, డాడీ బిజినెస్ ఇక్కడే హైదరాబాద్. డాడీ ఇక్కడ ఉంటారు, అమ్మ అక్కడ ఉంటుందా? డాడీ అప్ అండ్ డౌన్, మమ్మీ దగ్గర మా దగ్గర తిరుగుతూ ఉంటారు. మమ్మీ ఊర్లోనే. ఇంకా చెల్లి నాతోనే ఉంటుంది, జాబ్ చేస్తుంది. జాబా? మీ ఇండస్ట్రీకి తీసుకుని వస్తావు ఏంటి? నో, ఏ వద్దులే, ఒకరు ఉన్నాం కాదు కాదు, దానికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే అలానా? ఆల్రెడీ నేను దాన్ని నా లాక్డౌన్ లో చేసిన వీడియోస్ ఫోన్ లోనే షూట్ చేసేసా దాన్ని. అప్పుడు దాన్ని ఆల్రెడీ పెట్టుకున్నా, విసిగిపోయేది, నన్ను ఎందుకు పెడతావు, నాకు డబ్బింగ్ ఇవన్నీ చిరాకు అని. ఇప్పుడు నేను చేసే ఇంట్లో ఏ బ్రాండ్స్ ఏం చేసినా 90% మా చెల్లె షూట్ చేస్తుంది. ఇలా బట్టలు వేసుకో, అలా తిరుగు, హెయిర్ మంచిగా చూసుకో, అన్ని సజెషన్స్ ఇస్తుంది. బట్ ఆమె కెమెరా ముందుకు రావడం అంత ఇంట్రెస్ట్ లేదు. వెనుకుండి చాలా సపోర్ట్ చేస్తుంది. కానీ కెమెరా బ్యాక్ సైడ్ వర్సెస్ లైక్ మా కెమెరామెన్ కాదు. ఇప్పుడు నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్ అనాలా ఏమనాలి? ఆర్టిస్ట్. సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్, సిచ్యువేషనల్ ఇన్ఫ్లుయెన్సర్ బట్ ఆర్టిస్ట్. కానీ నేను ఇన్ఫ్లుయెన్సర్గా చూస్తారు కదా. అదే ఈ 2 years నాకు చెప్పా కదా, చాలాసార్లు అనుకున్నా కానీ ఇంకా ఏదో ఒక రోజు మారదామని. పద్ధతి గల డ్రెస్సులు, చీరలు కట్టుకుంటుంటూ మంచి డ్రెస్సింగ్ చేసుకుంటుంటారు. అంటే ఇంట్లో వాళ్ళు ఇదా లేకపోతే వాతావరణమా లేకపోతే ఏంటి? అలా ఏం లేదు, అన్నీ వేస్తాను బట్టలు. కాకపోతే చుట్టూ ఉన్న జనాలు బట్టి. ఇప్పుడు ఇక్కడ నేను ఇష్టం వచ్చినట్టు ఇలా వేస్తాను చిన్నవి కూడా బట్టలు, బట్ ఇక్కడ వేసుకొని తిరగలేను. చిన్న అంటే ఇక్కడ వరకు ఒక స్కర్ట్స్, ఫ్రాక్స్ అలాంటివి వేస్తా. టూ మచ్ రివీలింగ్ నాకు అన్కంఫర్టబులే. సో ఇంట్లో మమ్మీ కూడా స్ట్రిక్ట్ ఫస్ట్ నుంచి. ఫ్రాక్స్ వేయడానికి చాలా ఒప్పించాల్సి వచ్చింది. అవన్నీ ఇప్పుడు ఎలా అంటే కొంచెం గోవాకి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఒక 8-9 సార్లు వెళ్ళాను గోవా. అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే అమ్మ నన్ను ఇంకెవరు చూడరు, ఫస్ట్ 10 మంది అమ్మాయిలు ఇంకా బాగుంటారు కాబట్టి నన్ను ఎవరు చూడరు, కంఫర్టబుల్ గా తిరగచ్చు అనేది. కానీ ఓకే ఇక్కడైనా కమిటెడే మొన్న బాయ్ ఫ్రెండ్ అంతా. ఓకే, ఏం క్వాలిటీస్ చూసావు అబ్బాయిలు? బాగా సపోర్ట్ చేస్తాడు నీకు. అంటే జనరల్గా ఈ ఫీల్డ్లో కొంచెం ఒప్పుకోవడం కష్టం, కానీ నేను ఒప్పుకుంటాను కదా. ఓకే, మరి తొందరగా ఎత్తుకు. అలాగిచ్చావా? చెప్పు. ఒప్పుకోవడం కష్టం. నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి వాడికి తెలుసు నేను ఫస్ట్ యాంకర్ అవుతానే దాన్ని ఇలానే సేమ్ మా మ్యూజిక్లో యాంకర్ అవుతా, జెమిని మ్యూజిక్లో యాంకర్ అవుతా అని ఆఫీసెస్కి అలా కింద నుంచి తిరుగుతూ దాంట్లోకి ఎలా వెళ్ళాలో తెలియక ఆ స్టేజ్ నుంచి తెలుసు. నేను షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళినప్పుడు డ్రాప్ చేయడం అవన్నీ చేసేవాడు. సో
ఇంకా వాడికి టోటల్ తెలుసు, నాకు తెలుసు మొత్తం. రిలేషన్షిప్ అని కాదు, బట్ యా కంఫర్టబుల్గా ఉంటాను, చాలా నచ్చింది చేస్తా. అంతే. ఆయన శాలరీ అవి ఏమి అబ్బాయి ఏం అవసరం లేదు నీకు. నేను సంపాదిస్తున్న రోజులు నాకు ఓకే. ఒక 5-10 years తర్వాత మేబీ నేను స్లో అయిపోతే అప్పుడు కంపల్సరీ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలా నేను ట్రిప్స్ వెళ్తే సేవ్ చేయలేను ఆయన. అందుకే ఉన్న రోజులు ఖర్చు పెట్టేసి తర్వాత డిపెండ్ అయిపోతా. ఫిక్స్ అయిపోయావు, రెడీగా ఉండు బ్రో. అండ్ చందు సాయి ఎలా మీ ఇద్దరు అప్పుడు వీడియోస్, అప్పుడు మీ ఇద్దరు రిలేషన్ రూమర్స్ అవన్నీ బాగా నడిచాయి. ఒకనొక టైంలో చందు సాయి కేసు అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు నీ ఫోటోని వైరల్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అవును, సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎప్పుడైనా క్లారిటీ ఇవ్వాలనుకున్నావా? లేదు, ఎందుకంటే అక్కడ నేను లేను కాబట్టి. చూసా ఒక 5 thumbnails నేను చూశాను. బట్ అప్పుడున్న రూమర్స్ వల్లనే అలా ఇచ్చుకొని ఉంటారు, అది కూడా బ్లర్లో. బట్ ఆ బ్లర్లో తెలుస్తుంది క్లియర్గా నేనే అని. ఎందుకు ఇప్పుడు లేని దాంట్లో వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వడం అని చెప్పి పెద్ద పట్టించుకోను నేను అలాంటి. ఎలాంటి పర్సన్? మంచోడే, క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర. అంటే పని ఉంటే కాల్ చేసి మాట్లాడి, ఎవరు పర్సన్ బట్టి బిహేవ్ చేస్తాడు బేసిక్, అంతే. ఓకే. లైక్ రీసెంట్ ప్రసాద్ బెహ్రాతో ఇప్పుడు యాక్ట్ చేసావా? ప్రసాద్ బెహ్రాతో యాక్ట్ చేయలేదు, బట్ ప్రసాద్ బెహ్రా వాజ్ మై కొలీగ్ టమాటాలో. లైక్ రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, అమ్మాయిలు షూటింగ్స్ లొకేషన్స్లో ఇలా చెప్పి, అలాంటి పర్సనా? ఆయన సరదా మనిషి అని నాకు తెలుసు, బట్ అదంతా సీరియస్ వెళ్ళే వరకు ఎందుకైందో అని మేము కూడా అనుకున్నాము. బట్ ఓకే, మాట్లాడావా ప్రసాద్? అంత క్లోజ్ కూడా కాదు. ఓకే. కమిటీ కూరలు చూసాక కాల్ చేశాను, చాలా బాగుంది యాక్టింగ్ అదంతా. అలా నేను అలాంటి వాటికి కాల్ చేసి పాపం గుర్తు చేసి మాట్లాడలేను అనిపిస్తుంది నాకు. అది బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో ఏదైనా అయినా కానీ నేను కాల్ చేసి ఏం మాట్లాడాలో నాకు తెలీదు, సారీ ఇలా జరిగిందంట కదా అంటే తిరిగి గుర్తు చేసినట్టే ఉంటుంది కదా. బయట ఎప్పుడైనా కలిసినప్పుడు మళ్ళీ అసలు టాపిక్స్ తీయను నేను, అలాంటివి బ్యాడ్ సైడ్ నేను టచ్ చేయను. గుడ్, ఓకే, ఏడిపిస్తా కావాలంటే. కానీ బాగా క్లోజ్ ఫ్రెండ్కి అలాంటివి ఏమైనా అయిందనుకో బాగానే అలాంటివి ఏమైనా అంటూ ఉంటా, టాంట్స్ వేస్తా. కానీ లేకపోతే అసలు టచ్ చేయను. ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు నార్మల్గా? ఇప్పుడు 2 yearsలోనే 16 days షూటింగ్ అయిపోయింది. 16 days అంతే, 16 రోజులు షూటింగ్. మిగతా రోజులు ఏం చేసావు? ఆలనాటి రామచంద్రుడు అని ఒక మూవీ చేసా, అదొక 1 month షూటింగ్ అయింది. తర్వాత ఒక 3 international ట్రిప్స్కి వెళ్ళా. తర్వాత నిఖిల్ది స్వయంభూ మూవీ చేస్తున్నా, ఇంకేమవుద్దో తెలియదు యాక్చువల్లీ. అలానే గీతా ఆర్ట్స్లో ఒక మూవీ ఓకే అయింది. అవి అన్నీ అంతే, అన్నీ చెప్పేస్తారు, సెలెక్టెడ్ అంటారు, డేట్స్ వరకు వస్తుంది, బట్ డేట్స్ చెప్పే వరకు నేను వెయిట్ చేయాలి. ఇంకంతే. స్టార్టింగ్ పేమెంట్స్ ఇస్తారా? ఇవ్వరు. ఇప్పుడు నీకు చెప్పి నువ్వు బుక్డ్ అంటారు. ఒక షూట్ అయితే డేట్స్ కూడా చెప్పేసి మార్నింగ్ నేను రెడీ అయ్యి లొకేషన్ ఎక్కడండి రావాలి అంటే, సారీ అండి ఇవాళ లేదు మీ స్కెడ్యూల్, మళ్ళీ చెప్తామని అంటారు. తర్వాత సారీ అండి అసలు షూటే ఇప్పుడు లేదు, క్యాన్సిల్ అయిపోయింది, స్కెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తారు. ముందే చెప్పాలి కదండి అని అరుస్తా, కానీ ఇంక అంతకంటే ఏం చేయలేను. స్టార్టింగ్ డబ్బులు తీసుకోవచ్చు కదా. ఇవ్వరు. షూట్ అయిపోయి ఒక 100 సార్లు ఫాలో అప్ చేసే వరకు ఇవ్వరు. నీకు ఇవ్వరా? అందరికీ అంతే. కొంతమందికి మామూలుగా ముందే ఇచ్చేస్తారు. సో ఏదైనా నేనేం బిలీవ్ చేస్తా అంటే, ఇది నెగిటివ్గా వెళ్ళొచ్చు, బట్ చిన్న సినిమాకి పెద్ద సినిమాకి చాలా తేడా ఉంది. చిన్న సినిమాలో బాగా రెస్పెక్ట్ ఇస్తారు, క్యారవాన్స్ నుంచి ఫుడ్ నుంచి అసిస్టెంట్ వరకు, అండ్ పేమెంట్స్ ఎవ్రీ డే ఆ రోజు క్లియర్ అయిపోయే వరకు అంతా చాలా బాగుంటుంది. పెద్ద మూవీస్కి వెళ్ళినప్పుడు నేను అసలు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయను, పర్ డే 4,000 అయినా నేను యాక్సెప్ట్ చేస్తా. పేమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయను, క్యారవాన్ ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఆ డిఫరెన్స్ తెలిసిపోద్ది ఆబ్వియస్గా. అక్కడ అందరు పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తప్పదు. మేము కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, మా పని మేము చేసుకుంటాం. కానీ బేసిక్ మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే పేమెంట్స్ టైంకి పడాలి. ఒప్పుకునేదే తక్కువకి అయినప్పుడు పేమెంట్స్ ఫాస్ట్గా పడితే ఇంట్రెస్ట్ వస్తుంది కదా మాకు కూడా. రోజు 1.5 hour ట్రావెల్ చేసి సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి మళ్ళీ డ్రైవర్ వస్తే ఫస్ట్ మా దగ్గరికే వచ్చేస్తారు, పెద్ద ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళరు. ఫస్ట్ నన్ను పిక్ చేసుకొని మళ్ళీ రివర్స్లో సిటీకి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని వెళ్తూ ఉంటారు. నేను నా కార్లో నేను వస్తా అని చెప్పేస్తా ఉంటాను. అందుకే పెద్ద మూవీస్ నువ్వు చేసి రాలేనివి ఏమైనా ఉన్నాయి? గుంటూరు కారం.
అవునా, చేసావు, మంచి రోల్ చేసావు. మంచి రోల్ కాదు, ఒక చిన్న రోల్. నేను అందరికీ తెలుసు మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్ అని. సో చూసాను కదా ఫోటో, నువ్వు అప్పట్లో నేను కూడా చూసాను ఆ ఫోటో. మహేష్ బాబుతో నువ్వు దిగావు, మహేష్ బాబు నీతో దిగాడు కామెంట్ కదా, అదే కదా, చెప్పు. సో అలా 5 times వెళ్ళాను ఆ మూవీకి, లుక్ టెస్ట్ కానీ ఆడిషన్ కానీ. ఫస్ట్ ఒక రోల్కి చెప్పారు ఏదో పెద్ద సీక్వెన్స్, అది లేదన్నారు. తర్వాత ఒక చిన్న దానికి పిలిచారు, ఓకే చిన్నది, కాకపోతే మహేష్ బాబుతో ఒకే స్క్రీన్లో, ఐ మీన్ ఒకటే షాట్లో ఇద్దరం ఎంటర్ అయ్యే షాట్, ఒక చిన్న డైలాగ్ ఉంటుంది సార్తో, మహేష్ గారితో. ఓకే నాకు ఓకే, పేమెంట్ ఏం మాట్లాడలేదు నేను. వెంటనే నైట్ 11 కాల్ చేస్తే మార్నింగ్ 5కి వెళ్ళిపోయా. అప్పుడు పూజా హెగ్డే ఉన్నప్పుడు సీక్వెన్స్ అది. పూజా హెగ్డే గారు, సారీ గైస్, పూజా హెగ్డే గారు, మురళీ శర్మ గారు, మహేష్ బాబు గారు, నాది 4 members కాంబినేషన్ సీన్. చాలా ఎక్సైట్ అయిన, ఎక్కడా పెట్టలేదు, మేబీ దిష్టి తగిలి ఏమైనా వద్దేమో అని. ఎండ్ ఆఫ్ ది డే పూజా హెగ్డే గారు వెళ్ళిపోయిన తర్వాత సీన్ లేదు. మళ్ళీ కుర్చీ సాంగ్ షూట్ రోజు పిలిచారు, ఒక వేరే నర్స్ రోల్ లాంటిది ఏదో ఉంది ఆ సాంగ్లో, అదే అతనికి ఇంజెక్షన్ ఇస్తారు కదా ఆ దానికి అని. ఓకేలే అదైనా ఓకే, చాలాసేపు ఒక 3-4 days అన్నారు. అన్ని డేస్ మహేష్ గారితో ఉండే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని చెప్పి దానికి కూడా వెళ్ళాను. బట్ ఆ రోజు కుదరలేదు, వేరే అమ్మాయిని తీసుకున్నారు. ఎందుకు క్యాన్సిల్ అయిపోతుంటాయి నార్మల్గా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఎప్పుడైనా ఆలోచించావా? ఏం ఆలోచించలేదు. ఇంకా ఇంకా మహేష్ బాబు గారితో ఏ మూవీలు క్యాన్సిల్ అయ్యాయి? అలా ఏం లేదు, నేనేమైనా సమంతానా మహేష్ బాబు గారితో 10 సార్లు అవకాశం రావడానికి. ఇంక ఇప్పుడైతే రాజమౌళి ఆబ్వియస్ కుదరదు, వెయిటింగ్ కాకపోతే ఆ మూవీ కోసం. ఆయనతో చేస్తావా సినిమా? చెయ్యాలి, ఏదో ఒక రోజు చేస్తాను మహేష్ గారితో మూవీ. వైఫ్ ఆఫ్, దీని గురించి అసలు ఎందుకు చూడాలి అని అంటే సినిమా? ఈ మధ్యకాలంలో ఒక చిన్న మూవీ ల్యాగ్ ఎక్కువ అని కాదు, మేబీ మీకు 5 minutes ల్యాగ్ అనిపించవచ్చు అంతే. హోల్ మూవీలో చాలా స్క్రీన్ ప్లే బేస్డ్, ఎక్కువ ట్విస్ట్లు ఉండేది. ఏదైనా చూడాలనుకుంటే హ్యాపీగా చూడొచ్చు. ప్లస్ మీరు చూసినందుకు అసలు రిగ్రెట్ అయితే అవ్వరు. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ అదే చెప్పారు. నేను ప్రీమియర్ షోకి పిలిస్తే కొంతమంది రాని వాళ్ళు, నీకు నేను ఎక్కడ ఉన్నాను, నేను బయటికి వెళ్ళాను, చెప్పాను నీకు ఆల్రెడీ. అయినా అమ్మో చెప్పు. సో ప్రీమియర్కి వచ్చిన వాళ్ళైనా, మూవీ ఇంట్లో చూసిన వాళ్ళైనా, ఇవాళ కూడా నాకు యాక్చువల్లీ రిలీజ్ అయిన రోజు కంటే నెక్స్ట్ 2 days తర్వాత నుంచి ఇన్స్టాలో మెసేజ్ రిక్వెస్ట్లో లైక్ hundreds of messages, వైఫ్ ఆఫ్ చూసాను దివ్యగారు బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని సెగ్మెంట్స్తో సహా చెప్తున్నారు. సో అక్కడ నేను అనుకున్నా, ఓకే జనరల్ ఆడియన్స్ వరకు రీచ్ అయిపోయిందంటే ఓకే, ఇంకా మంచి రెస్పాన్సే అని. సో బాగుంది. ఇప్పుడు ఈ వైపు ఇప్పుడు నీ యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నావా? సత్యభామ ఇంకా ఉంది, అలానే ఛానల్ ఉంది. నేను ఇంకా వీడియోస్ అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు. మళ్ళీ వీడియోస్ ఏం చేయట్లేదు, వ్లాగ్స్ అలాంటివి ఏం లేదు? నేను అసలు చేయను. వ్లాగ్స్ చేయవా? అలవట్లేదా? రావా అంటే ఏమో అంత కంటెంట్ అంతసేపు నేను మాట్లాడలేదు అనిపిస్తుంది. హాయ్ గైస్ ఇవాళ నేను ఇక్కడికి వచ్చా అంతే, దాంతో ఏం మాట్లాడాలి? ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఇది ఉంది, అవన్నీ చూస్తారు కదా, గూగుల్లో చూసినా దొరికేస్తాయి. ఇంకా నాకు ట్రై కూడా చేయలేదు ఎప్పుడు. ఇంట్రోవర్టా? అంతే, తెలిసిన వాళ్ళ దగ్గర బీభత్సమైన ఎక్స్ట్రోవర్ట్, అవును, తెలియని వాళ్ళ దగ్గర కొంచెం ఇంట్రోవర్ట్ కదా. ఎలా మేనేజ్ చేస్తావు నార్మల్గా బయట షూటింగ్స్లో? ఫస్ట్ 2 days అసలు మామూలుగా, ఇప్పుడు వేరే మూవీ షూట్స్కి వెళ్ళినప్పుడు అసలు నేను ఒక్క మాట కూడా మాట్లాడను. నాకు అరవెంట్కి నేను వెళ్తా, పడుకుని పోతా. పొద్దున్నే లేవడం నాకు అసలు అలవాటు లేదు. షూట్స్ అప్పుడు మాత్రమే, ఎంత ఎమర్జెన్సీ నైట్ పడుకోకపోయినా కానీ షార్ప్ 5 కంటే 5కి సెట్లో ఉంటా. అదైతే ఒకటి ఉంది. సో నాకు నిద్ర లేకపోతే నేను బతకలేను అనమాట, తిండి లేకపోయినా బతికేస్తా. షూట్కి వెళ్ళగానే మేకప్ వేసుకొని ఫస్ట్ పడుకుని పోతా. ఎప్పుడో పిలుస్తారు, మూవీ షూట్ అంటే ఏదో ఒక్కటే సీన్ ఉంటుంది కదా, ఆ పిలిచే వరకు హ్యాపీగా పడుకుంటా. నా సీన్ ఉన్నప్పుడు వెళ్తా, అందరికీ హాయ్ చెప్తా, సీన్ చేసుకుని వచ్చి కార్ వేసుకుని ఇంటికి వెళ్తా. నార్మల్ పడుకుంటూనే ఉంటావు లైఫ్ మొత్తం, రోజంతా పడుకుంటూనే ఉంటా. అలా యుఎస్ ఫ్రెండ్స్ కాల్ చేసుకుంటూ ఉంటా. ఎవరు వాళ్ళ ఇద్దరు కపుల్స్ ఉంటారు, వాళ్ళిద్దరు? మన నందు వాళ్ళు కాదు, నందు వాళ్ళు ఫ్రెండ్సే కదా. వాళ్ళు నిజంగా బయట కూడా అలాగే కొట్టుకుంటారా? నిజంగా అంతే క్యూట్ ఉంటారు వాళ్ళు. మొన్నే దగ్గర నుంచి చూసాం, సో వాళ్ళు నిజంగా అంతే క్యూట్. నేను పోస్టర్ చూసినప్పుడు నాకు డౌట్, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అవును.
ఒక దాంట్లో నువ్వు హ్యాపీగా కూర్చున్నావు, ఆయన డల్ ఉన్నాడు. అవును. ఒక దాంట్లో నువ్వు డల్ ఉన్నావు, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఏంటి? సో బేసిక్గా ఆయన ఒక ఎలా చెప్తారు, ట్రైలర్లో ఉన్నది ఏదైనా కూడా చెప్పు. సైకో క్యారెక్టర్. Hmm. ఆయన పెళ్లి చేసుకున్నాక నాతో హ్యాపీగా ఉండడు అనమాట. నన్ను ఏదో ఒకటి కొట్టడం, మీ ట్రైలర్లో చూస్తుంటే అది నువ్వు ఫ్రిడ్జ్లో సైకో పెట్టేయడం. కదా, ఆయన సైకో ఏంటి? అదే తర్వాత నా సైకోది ఏంటనేది నేను బయటకు తీసుకొస్తా. ఓకే సో అందుకు 2 వేరియేషన్స్ ఉన్నాయి ఇద్దరిలో. ఓకే. కాదు, నీ లైఫ్లో ఇలాంటి సైకో వస్తే ఏం చేస్తావు? నా లైఫ్లో నాలాంటి సైకో వస్తా, నీలాంటి సైకో కాదు, ఒక అబ్బాయి సైకో వస్తే ఏం చేస్తా, కొడతావా? వదిలేసి వెళ్ళిపోతాను, పట్టించుకోను. ఎక్కువ స్ట్రెస్ తీసుకో, నేను ఏదైనా 2 రోజుల కంటే ఎక్కువ ఆలోచించను. ఎంత బాధ పెట్టే విషయమైనా నష్టంగా జుట్టు ఊడిపోద్ది మళ్ళీ నా టెన్షన్ వస్తే. ఏం పోయినా పర్లేదు, జుట్టు ఊడకూడదా? అదే కదా, అదే టెన్షన్ ఎక్కువ తీసుకోలేను అనమాట నేను. టెన్షన్ పడితే నాకు ఫస్ట్ తెలిసిపోద్ది. ఏం చేస్తావు టెన్షన్కి? రెమెడీ సో నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందన్నమాట. టెన్షన్ ఇప్పుడు డ్రైవ్ చేసినప్పుడైనా, ఎక్కడైనా ఎవరైనా ఫోన్ చేసి లేట్ వెళ్తున్నా, ఏదో ఒకటి అలా మూవీ చూస్తున్నా సరే తెలియకుండా లోపల స్కిన్ తినేస్తూ ఉంటాయి ఇలా. లోపల స్కిన్ తింటావా? ఇదేంటిది? అది నేను తింటున్నట్టు కూడా నాకు తెలీదు. ఇలా ఇలా ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ కాకుండా కూడా ఉన్నా కదా, అది టెన్షన్ అనమాట. శివ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అది ఉంది. సో టెన్షన్ వస్తే బేసిక్గా చేస్తా. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు ఇదంతా ఒక యాంగ్జైటీ ఇది అని. యూట్యూబ్లో కొంచెం రీసెర్చ్ చేసా, చాలా ఆపుకుంటా, చూయింగ్ గమ్ స్టార్ట్ చేసా కానీ అది బ్యాడే అని. అలా ఒక పీరియడ్లోనే ఉంటుంది అది అలా కంటిన్యూస్. ఈరోజు తినేస్తే నెక్స్ట్ డేకి ఇదంతా మండుతూ ఉంటే కారం తిన్నప్పుడు లోపల కొరికేసుకుంటావు. ఎంతవరకు కొరుకుంటావు? పింక్ అయిపోతాయి లోపల అంతా తెలియకుండా అలా. అది ఇది ఫస్ట్ టైం తెలిసి విన్నావు. ఇది లోపల స్కిన్ నేను గోర్లు తింటారా? గోర్లు, అవును గోర్లు నాకు ఈ స్కిన్ సైడ్ స్కిన్స్ తినేస్తారు. నాకు తెలియదు, నేను కొరుకుతాను అందులో ఒకటిని, ఇలాగే కొరుకుతాను సైడ్కి. అది ఓకే. లోపల లోపల ఎలా కొరికేసుకొని తినడం? అది ఎలా మళ్ళీ మధ్యలో ఒకరోజు పాజ్ ఇస్తే నెక్స్ట్ డే నుంచి ఆ హ్యాబిట్ ఉండదు. కంటిన్యూస్గా ఒక 2-3 డేస్ చేసామంటే ఇంకా అదే తెల్లారలేదు పని ఉంటుంది. టీవీ చూసినా, నడుపుతున్నా, మాట్లాడేటప్పుడు తప్ప మిగతా టైం అంతా ఇలానే. అది చూసి చాలా మంది యాటిట్యూడ్ అనుకుంటారు. తప్పు గైస్, నాకు యాటిట్యూడ్ లేదు. అవును కొంచెం, అవును నేను కొంచెం యాటిట్యూడ్, యారోగెంట్, రిప్లై పొగరు అని అంటారు. ఎందుకు అంటారు? అంటారు, ఇంతమంది అంటారు. ఎందుకు అంటారు? ఎప్పుడైనా నీకు రిప్లై ఇవ్వలేదా నేను? నాకు ఇచ్చోలే చెప్తున్నాను, కొంతమంది అంటారు కదా అంటారు. కొంచెం అవతల వాళ్ళు కొంచెం ఓకే ఇది మన వైబ్ కాదు, లేకపోతే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టు ఏదో ఒకటి. ఇప్పుడు చాలా మంది బయటకు వెళ్దాం, అలా ఎక్కువ బయటకు వెళ్దాం నేను రాను. నాకు ఇంట్లో ఉండడం ఇష్టం. వెళ్తే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా. సో నాకు బేసిక్గా ఎప్పుడు చిన్న సర్కిల్లో ఉండడమే ఇష్టం, కంఫర్ట్. ఎక్కువ సర్కిల్ ఉంటే నేను అందరినీ కలిసి అందరి ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వలేను. నేను అందుకే చాలా మంది బర్త్డేస్ లో కూడా మోస్ట్లీ కనిపించను. నన్ను ఎవరు ఎక్కువ కనిపిస్తావు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు కూడా 2 సార్లు కలిసాం అంతే బర్త్డేస్ లో. బేసిక్ అది నేను రాను. మహబూబ్, శ్వేత, ఈ మన సర్కిల్ ఓకే కనిపిస్తా. సో అలా కొంచెం అందరినీ. కమిట్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇబ్బంది అయ్యిందా నీకు ఇండస్ట్రీలో? స్టార్టింగే ఏమని? ఊరికే ఒక ఆడిషన్ అంతా అయిపోయింది, ఓకే అంటారు. తర్వాత వాళ్ళ పిఏలు వాళ్ళు వాట్సాప్ కాల్, నార్మల్ కాల్ చేయరు, వాట్సాప్ కాల్ చేసి ఇలా కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఓకే అయితే చెప్పండి. లేదండి నేను అలా చేయను, చిన్న రోల్ అయినా పర్లేదు, డబ్బులు తక్కువ ఇచ్చినా పర్లేదు, కమిట్మెంట్తో అయితే నేను చేయనండి అని చెప్పేసి బ్లాక్. ఓ జరిగే అవుతాయి సిరీస్లో యూట్యూబ్ అంత లేదు. యూట్యూబ్ అంటే నాదే కదా, ఇప్పుడు నా యూట్యూబ్ నాది, నేను హ్యాండిల్ చేసేది, నేనే ఆర్టిస్ట్లను తీసుకునేదాన్ని స్టార్టింగ్ లో.
యూట్యూబ్ స్టార్టింగ్ లో అలా ఉంటాయి ఏం కదా, లేదు. అప్పట్లో యూట్యూబ్ కి ఒక అమ్మాయి దొరకడమే చాలా గగనం. ఇప్పుడు ఓల్డ్ మంది అప్పట్లో అసలు ఆర్టిస్ట్ లేరు యూట్యూబ్ కి ఎస్పెషల్లీ. సో అలాంటప్పుడు దొరికిందే ప్రసాదం. ఎవరు కొంచెం ఓకే ఈ క్యారెక్టర్ పుల్ చేయగలరు అనిపిస్తే వాళ్ళని తీసేసుకొని పెట్టేసుకునేవాళ్ళు, ఇన్ హౌస్ తీసేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అంతా అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఫ్రీలాన్సింగ్ త్రూ చేసుకుంటున్నారు. ఈ వైఫ్ ఆఫ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? రెడ్ మార్కులు ఇచ్చారు, క్రైమా? నేను యాక్చువల్ చూడలేదు, చూస్తా. సో రెడ్ అంటే కొంచెం బ్లడ్ షెడ్ ఉంటుంది, కాకపోతే అది చేస్తున్నప్పుడు జనాలకి ఓకే చంపు కావాల్సిందే ఇది అన్నట్టు ఉంటుంది అనమాట. కింద నువ్వు వస్తున్నప్పుడు ఒక ఆయన పెద్ద ఆయనలే, బాగానే ఉంటుంది ఒక ఆయన, ఈమె వైఫ్ ఆఫ్ లో అందరిని చంపుకొని వెళ్ళిపోతుంది ఆమెనా అని అన్నారు కింద ఇందాక. ఆమెనే అని అన్నాను నేను. ఏంటి చంపుకొని వెళ్ళిపోవడం అన్ని? మూవీ చూస్తా అన్నావు కదా. అవును, సర్లే చెప్పే కదా నాలో అదొక సైకో. బట్ దాని అన్నిటికీ ఒక రీజన్స్ ఉంటాయి. అదేంటనేది మూవీ చూస్తే అందరూ ఓకే ఇలా చేయడానికి, అమ్మాయి ఇలా చేయడానికి ఇదా రీజన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అన్నిటికీ ఆన్సర్స్ ఎండ్లో ఉంటాయి. సో అదే వైఫ్ ఆఫ్ ఎందుకు చూడాలంటే, ఒక లో బడ్జెట్ పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేకుండా అందరూ ఆల్మోస్ట్ న్యూ కమర్స్తోనే రాత్రి పగలు కష్టపడి చేసి ఇంతవరకు తీసుకొచ్చాం కాబట్టి, అండ్ స్టోరీ మెయిన్గా కంటెంట్ ఉంది, ఇవన్నీ పక్కన పెడితే కంటెంట్ ఉంది కాబట్టి తప్పకుండా చూడాల్సిన సినిమా వైఫ్ ఆఫ్. చూడండి, ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది గైస్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ చూస్తారు అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా మాట్లాడాలి, టైం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. నేను కూడా వెయిటింగ్, చూద్దాం. ఇప్పుడు కొంచెం అలాగే వెళ్ళిపోయింది, ఇంకా పూర్తిగా నేను మాట్లాడాలనుకుంటున్నాను, మళ్ళీ టైం వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ నీ వైఫ్ అండ్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో మళ్ళీ మా ముందుకు వచ్చి జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ మీ లైఫ్కి. ఆల్ ది బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, వైఫ్ ఆఫ్ ఈ టీవీలో స్ట్రీమ్ అవుతుంది, అందరూ వెళ్ళి తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సియా.